వంగిన తుంగకు మరణం లేదు. గర్వంనో ద్వాహతే నా నిందతి, పరంనో భాషతే నిష్ఠురం. శ్రుత్వా కావ్యమలక్షణ పరకృతం సంతిష్టతే మోకవత్. ఉత్తం కేనచిత్ అప్రియంచ సహతే క్రోధం చ నా లంబతే. దోషాంశ్చాదయతే గుణాన్ నిగమతే చేతత్ సతాం లక్షణం. గర్వం నో ద్వాహతే న నిందతి, పరం నో భాషతే నిష్ఠురం. శ్రుత్వా కావ్యమలక్షణం పరకృతం సంతిష్టతే మూకవత్. ఉత్తం కేనచిత్ అప్రియంచ సహతే క్రోధంచ నాలంబతే. దోషాంశ్చాదయతే గుణాన్ నిగమతే చేతత్ సతాం లక్షణం. గర్వమును పొందడు, పరులను నిందించడు, నిష్ఠురమైన వాక్యములను పలుకడు. ఇతరులచే రచింపబడిన కావ్యమును సలక్షణముగా లేని ఎడల విని కూడా మూగవాని వలె ఉండును, మాట్లాడుకుండును. ఇతరులు తన విషయమున అప్రియములైన మాటలు మాట్లాడినా సహించును, కోపమును తెచ్చుకోడు. ఇతరుల దోషములను కప్పిపెట్టును, దుష్ట లక్షణములను పదుగురియందు ప్రకటింపడు. మంచి గుణములను మాత్రం మాటిమాటికి చెప్పును. ఇవి సత్పురుషుని లక్షణములు. మంచివారు ఎలా ఉంటారో ఈ శ్లోకం అద్దం పడుతున్నది. వంగిన తుంగకు మరణం లేదు అని పెద్దలు అంటారు. నీటి ప్రవాహం వచ్చినప్పుడు తుంగ వంగిపోతుంది. ప్రవాహం అంతా పోయిన తర్వాత మళ్ళీ లేస్తుంది. ఒడ్డు మీద ఉండే వృక్షాలు నిటారుగా ఉంటాయి, కానీ వేళ్ల కింద మట్టి కొట్టుకుపోతుంది, అవి ఒరిగిపోతాయి. గర్వం ఉన్నవాడు ఏదో ఒక రోజు ఊడిపడతాడు. ఇది ప్రకృతి లక్షణం. అందువలన గర్వం పనికిరాదు. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి స్తుత్వా దేవం జనార్దనం. అన్ని వేదములందును అన్ని తీర్థములందును ఏ పుణ్యఫలమైతే చెప్పబడిందో ఆ పుణ్యఫలము కేవలము జనార్దనుడైన భగవంతుని స్తుతించడం ద్వారా పొందుచున్నాము. యూ కెనాట్ రీడ్ ఆల్ వేదాస్, వీ కెనాట్ గో టు ఆల్ పుణ్య తీర్థాస్, బట్ వీ కెన్ చాంటింగ్ భగవాన్ స్తుతిస్, వీ కెన్ గెట్ ఆల్ ది ఫల బై స్తుతి. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు.